మన చుట్టూ ఉన్న జనాల్ని ఒక్కసారి గమనించండి. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. మా నాన్న నన్ను సరిగా చదివించలేదు, నాకు మంచి కంపెనీలో జాబ్ లేదు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా టైం అస్సలు బాగలేదు, నా రాత ఇంతే. అబ్బా, వింటుంటేనే విరక్తి పుడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? తాము పడుతున్న కష్టాలకి, తాము సాధించలేని విజయాలకి తమ తప్పేమీ లేదు, అంతా పక్కనోడి వల్లే జరిగింది అని ప్రూవ్ చేసుకోవడం. ఒక్క నిమిషం ఆగు. నీ లైఫ్కి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల నీకేమొస్తుంది? కాసేపు జనాలు వచ్చి అయ్యో పాపం నీకు అలా అన్యాయం జరిగిపోయింది అని సింపతి చూపిస్తారు. ఆ సింపతి కోసం నువ్వు ఎందుకు అంతలా దిగజారిపోతున్నావు? నువ్వేమైనా అనాథవా లేక చేతగానోడివా? ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ ఏడుపు కథలు వినడానికి జనాలు ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? నిన్ను చూసి జాలిపడ్డానికి కాదు, నిన్ను చూసి లోపల ఆనందించడానికి. అమ్మయ్య, వీడు నాకంటే వెనకబడే ఉన్నాడు అనే ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేసిన ప్రతిసారి నీ లైఫ్ తాలూకు రిమోట్ కంట్రోల్ని తీసుకెళ్ళి పక్కనోడి చేతిలో పెడుతున్నావు. నా సంతోషానికి, నా బాధకి నేను బాధ్యుడిని కాదు, అవతల వాళ్లే అని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఎంత దరిద్రమైన మైండ్ సెట్ ఇది! నీ పాస్ట్లో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, ఎవడో నిన్ను నమ్మించి ముంచేసి ఉండొచ్చు, నువ్వు పుట్టిన ఇల్లు పేదదై ఉండొచ్చు, దానికి నువ్వు బాధ్యుడివి కావు. కానీ 20 ఏళ్ళు దాటాక కూడా ఇంకా అదే పాత కథలు చెప్పుకుంటూ లైఫ్లో పైకి రాకుండా అక్కడే ఉండిపోవడానికి మాత్రం 100% నువ్వే బాధ్యుడివి. ఈ ప్రపంచంలో ఎవ్వరి లైఫ్ పర్ఫెక్ట్గా ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కడికి ఒక దెబ్బ తగిలే ఉంటుంది. కానీ గెలిచినవాడు ఆ దెబ్బను చూపిస్తూ ముష్టివాడిలా సింపతి అడగడు, దుమ్ము దులుపుకొని లేచి నిలబడతాడు. సమాజం నీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉండదు. ఇక్కడ నీ రూట్ నువ్వే వెతుక్కోవాలి, నీ యుద్ధం నువ్వే చేయాలి. నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. నిన్ను రక్షించడానికి ఏ దేవుడు రాడు, ఏ సూపర్ మ్యాను రాడు. నీకు నువ్వే రక్షకుడు, నీకు నువ్వే సైన్యం. ఈ రోజు నుండి బ్లేమ్ గేమ్ ఆడటం ఆపేసి, గతంలో ఎవడో నిన్ను మోసం చేశాడా, ఇట్స్ ఓకే, వాడి చాప్టర్ క్లోజ్ చేయి. ఇప్పుడు నీ చేతిలో ఏముందో చూడు. ఈ క్షణం నుండి నీ లైఫ్కి నువ్వే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకో. నువ్వు గెలిచినా నీ వల్లే, ఓడిపోయినా నీ వల్లే. ఆ ఒక్క క్లారిటీ మైండ్లోకి వస్తే నీకు ఎవ్వరి మీద కోపం ఉండదు, ఎవ్వరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నువ్వు చాలా పవర్ఫుల్గా మారుతావు. నీ ఏడుపు స్క్రిప్ట్లని తగలబెట్టి యాక్షన్లోకి దిగు. నీ సక్సెస్తో సమాజానికి ఆన్సర్ ఇవ్వు.